హాయ్ వెల్కమ్ టు సంతు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో జగనన్న విద్యా కానుక యాప్ లేటెస్ట్ వెర్షన్ అయినటువంటి 1.1.7 అనే కొత్త వెర్షన్ గల అప్డేటెడ్ యాప్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసే సమయంలో అడుగుతున్న కండిషన్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలియచేయడం జరుగుతుంది. కావున ముందుగా జగనన్న విద్యా కానుక లేటెస్ట్ వెర్షన్ 1.1.7 అనే వెర్షన్ గల యాప్ని ముందుగా డౌన్లోడ్ చేయాలి. కావున మీ మొబైల్ డెస్క్టాప్లో ఉన్న గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ని ఓపెన్ చేసి ఈ సెర్చ్ ఇంజిన్లో జగనన్న విద్యా కానుక అని ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా జగనన్న విద్యా కానుక నాడు నేడు అనే లింక్ ద్వారా ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో ముందుగా ఆ యొక్క జగనన్న విద్యా కానుక నాడు నేడు లింక్ పై క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా జగనన్న విద్యా కానుక వెబ్సైట్కి ఈ విధంగా ఫార్వర్డ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఫార్వర్డ్ అయిన తర్వాత కార్నర్లో ఉన్న ఈ 3 సింబల్స్ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే డెస్క్టాప్ సైట్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి కంప్యూటర్లో ఏ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుందో అదే విధంగా ఇందులో కూడా మన మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. ఒకవేళ డెస్క్టాప్ సెట్టింగ్స్ మోడ్లో ఓపెన్ చేయకపోయినా ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా హోము, డౌన్లోడ్ మొబైల్ ఏపీకే, డౌన్లోడ్ యూజర్ మాన్యువల్, లాగిన్ అనే 4 ఆప్షన్స్ ఈ విధంగా వస్తాయి. సో ముందుగా మనం డౌన్లోడ్ మొబైల్కి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేయాలి. కావున డౌన్లోడ్ మొబైల్ ఏపీకే అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఆ యొక్క యాప్కి ఏపీకే సంబంధించిన ఫైలు ఈ వెబ్సైట్ నుంచి మన మొబైల్లోనే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా 100% ఈ యొక్క ఏపీకే డౌన్లోడ్ అయిపోతే ఈ విధంగా ఫైల్ డౌన్లోడెడ్ అనే టిక్ మార్క్ వచ్చి ఎంత ఎంబీలో ఉంది, ఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నామో అన్నది క్లియర్గా ఉండి పక్కనే ఓపెన్ అని ఉంటుంది. సో ఆ యొక్క ఓపెన్పై క్లిక్ చేసినట్లయితే మొబైల్ ఏపీకే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అడుగుతుంది. ఒకవేళ అడగలేని పక్షంలో మీరు డైరెక్ట్గా ఫైల్ మేనేజర్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పిక్చర్స్, డాక్యుమెంట్స్, వీడియోస్, ఏపీకేస్ ఈ విధంగా ఉంటాయి. ముందుగా మనం డౌన్లోడ్ చేసిన ఏపీకేస్ అనే ఫైల్లో వెళ్తుంది. కావున ఇక్కడ ఆ యొక్క ఏపీకేలు మనం డౌన్లోడ్ చేసిన మన మొబైల్లో డౌన్లోడ్ చేసిన ఏపీకేలన్నీ కూడా ఇందులో వచ్చి స్టోర్ అవుతాయి. సో ఈ యొక్క జేవీకే 1.1.7 ఏపీకే అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాలేషన్ చేయడానికి అడుగుతుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే సో ఓపెన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క జగనన్న విద్యా కానుక లేటెస్ట్ వెర్షన్ 1.1.7 అనే యాప్ని ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుంటారని కోరుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జగనన్న విద్యా కానుక లేటెస్ట్ వెర్షన్ 1.1.7 ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.